పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ అధ్యాయము 9 పరిశుద్ధ వచనములు 16 నుండి 27 వరకు. సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను కారణము లేదు. నిజమునకు సువార్తను ప్రకటించు ఆవశ్యకత నాపై మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించని ఎడల ఎంత అనర్థము! ఈ పనిని నాయందట నేనే చేసినచో నాకు ప్రతిఫలమును ఉండును. కానీ ఇది నా అభిష్టమునకు వ్యతిరేకమైనచో నాకు ఒక నిర్వాహకత్వము ఒప్పచెప్పబడినదని అర్థము. కనుక నాకు ప్రతిఫలము ఏమి? సువార్త ప్రచారము నందు నా అధికారమును నేను సంపూర్ణముగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా ప్రతిఫలము. నేను స్వతంత్రుడను, ఎవరికిని దాసుడను కాను. కానీ ఇంకను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. యూదులతో పని చేయునప్పుడు వారిని సంపాదించుకొనుటకు గాను యూదుని వలె జీవించి తిని, నేను మోషే ధర్మశాస్త్రమునకు బద్ధుడను కాకుండాను బద్ధులైన వారితో పాటు పని చేయుచున్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారి వలె జీవించి తిని, అట్లే అన్యులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకు యూదుల ధర్మశాస్త్రమునకు దూరముగా అన్యుని వలెనే జీవించి తిని. కానీ నేను దేవుని చట్టమునకు విధేయుడను కానని దీని భావము కాదు. ఏలయనా యథార్థముగా నేను క్రీస్తు చట్టమునకు లోనై ఉన్నాను. విశ్వాసమున బలహీనులగు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒక్కని వలె నైతిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనను రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. సువార్త దీవెనలలో పాలు పంచుకొనుటకు గాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. పరుగు పందెమున అందరును పరుగెత్తుదురు, కానీ వారిలో ఒక్కడు మాత్రమే బహుమతిని గెలుచుకొనును. ఇది మీకు తెలియను కదా. కావున బహుమతిని అందుకొనున్నట్లు పరుగెత్తుడు. పోటీలో పాల్గొననున్న క్రీడాకారుడు తనను తాను కఠిన శిక్షణకు లోబరచుకొనును. అశాశ్వతమగు కిరీటమునకై వారు అటుల చేయుదురు, కానీ శాశ్వతమగు దానికై మనము ఆ విధముగా చేయుదము. కనుక గమ్యము లేకుండా నేను పరుగిట్టుట లేదు, గాలితో గ్రుద్దులాట వలె నేను పోరాడుట లేదు. ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరమును నలుగ కొట్టుకొనుచు అదుపులో ఉంచుకొందును. ఇది ప్రభువు వాక్. సర్వేశ్వరునికి వందనములు. లూకా సువార్త అధ్యాయము 6 పరిశుద్ధ వచనములు
39 నుండి 42 వరకు ఆయన మరల వారికి ఉపమానపూర్వకముగా ఇట్లు చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? అటుల చేసినచో వారు ఇరువురును గోతిలో పడుదురు గదా. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేళ. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరునితో, సోదరా, నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసి కొనుము. అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా నుండును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణంలో మనము చూస్తున్నాము, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? అటుల చేసినచో వారు ఇరువురును గోతిలో పడుదురు కదా. మనమందరం కూడా యేసు ప్రభువే మనమందరికీ కూడా వెలుగుగా ఉన్నారు. యేసు ప్రభువుతో మనం కలిసి ఉంటే మనము కూడా వెలుగుగా మారిపోతున్నాము. లోకానికి వెలుగు మీరే, లోకానికి ఉప్పు మీరే. యు ఆర్ ద లైట్ అండ్ సాల్ట్ ఆఫ్ ద వరల్డ్ అని యేసయ్య పలుకుతున్నారు. కాబట్టి యేసు ప్రభువుతో మనం ఎంతగా ఐక్యంగా కలిసి మెలిసి ఉన్నామో అంతగా మనము కూడా యేసు ప్రభువు వలె మారిపోతున్నాము. ఇతరులకు మార్గం చూపేవారుగా, వెలుగు చూపేవారుగా, లోకానికి ఉప్పుగా మనం మారిపోతున్నాము. అర్థం ఏమిటంటే మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిపోతున్నాము. కాబట్టి మనము ఎల్లవేళలో యేసు ప్రభువుతో ఉండాలి. ఆయన వాక్యమును మనము ఎంతగా ధ్యానిస్తూ ఉన్నామో అంతగా మనము యేసయ్య స్వభావమును పొందుతున్నాము. యేసయ్య వలె మనం మాట్లాడగలుగుతాం, యేసయ్య వలె మనం జీవించగలుగుతాం, యేసయ్య వలె మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాం, యేసయ్య వలె మనము జీవించగలుగుతాం. అందుకే ఈరోజు మొదటి పట్టణంలో పునీత పౌలు గారు అంటున్నారు, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9:27లో, ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడును కాకుండాటకై నా శరీరమును నలుగ కొట్టుకొనొచ్చు అదుపులో ఉంచుకొందును అని అంటున్నాడు. అంటే తన్ను తాను దేవునికి సమర్పించుకుంటున్నాడు, తన శరీరాన్ని సమర్పించుకుంటున్నాడు, తన ప్రతి అవయవాన్ని సమర్పించుకొని ఎల్లవేళలో దేవునికి విధేయత కలిగి జీవిస్తున్నాడు పౌలు గారు. మనం కూడా దేవునికి విధేయత కలిగి జీవిస్తాం. విధేయత కలిగి జీవించటం అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే గొప్పది, బలుల కంటే గొప్పది. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థించుకుందాం. స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, గొప్ప దేవా యేసయ్యా, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మేము నీలాగా ఉండాలి, మీ వలె జీవించాలి, ఇతరులకు మార్గం చూపేవారుగా మేము ఉండటానికి మాకు మీ వెలుగును నింపండి, మీ వెలుగుతో మమ్మల్ని నింపండి, ఆశీర్వదించండి, దీవించండి. మా ఆధ్యాత్మిక కనులను తెరవండి యేసయ్యా. ప్రతి సేవకురాలను ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి గురువును దీవించండి, ప్రతి బిషప్ని దీవించండి, దైవ సేవకులను ఆశీర్వదించండి, దీవించండి. యేసయ్యా, మీ బంగారపు హస్తముతో ప్రతి ఒక్కరిని తాకండి,
ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. యేసయ్యా మీ వెలుగుతో అందరిని నింపండి. ఈ కుటుంబాన్ని నింపండి, ఈ సహోదరుని నింపండి, ఈ సహోదరుని నింపండి. యేసయ్యా ఈ యొక్క బిడ్డని నింపండి, ఆశీర్వదించండి, మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి, బలపరచండి, దీవించండి, స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి, సమాధానం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి, ఆనందం ఇవ్వండి, కావలసిన ఆశీర్వాదాలను దయచేయండి, కురిపించండి. యేసయ్యా నీకే స్తోత్ర వందనాలు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య పరిశుద్ధ రక్తం మీ అందరి మీద పోయపడును గాక. చీకటికి సంబంధించిన అన్ని రకమైన పనులు యేసు నామములు శపింపబడును గాక. చీకటికి సంబంధించిన పనులు, క్రియలు యేసు పరిశుద్ధ నామములు శపింపబడును గాక. యేసు నామములు శపింపబడును గాక. యేసయ్యా సైతాను క్రియలు యేసయ్య నామములో బంధిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే స్తోత్ర వందనాలు ప్రభువా. అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి. అనారోగ్యంతో ఉన్నవారికి యేసు నామంలో మీకు స్వస్థత దిగి వస్తుంది. యేసు నామంలో స్వస్థత స్వీకరించుకో. నడుము నొప్పి యేసు పరిశుద్ధ నామంలో శపింపబడును గాక. నడుము నొప్పి యేసు నామంలో మారును గాక. మరియు ఇంకా ఎముకలు సంబంధించిన వ్యాధులు యేసు నామంలో తొలగిపోవును గాక. థ్యాంక్ యూ జీసస్. లంగ్స్లో ఉన్న ప్రాబ్లం, లంగ్స్ సంబంధించిన వ్యాధులు యేసు నామంలో మాయమవుతుంది. స్వీకరించుకో స్వస్థతను, స్వీకరించుకో యేసు నామంలో స్వస్థతను. థ్యాంక్ యూ జీసస్. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ సహోదరులారా, మీకు ఏదైనా ప్రార్థన విన్నపాలు ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.